అసలు ఈరోజు మంగ్లీ అక్క అంటేనే బంజారా జాతి గర్వించదగ్గ బిడ్డే. అలాంటిది ఆ బిడ్డ మీద ఈరోజు 200 కోట్ల వరకు మోసం జరిగింది. అందులో మంగ్లీ అక్క హస్తం కూడా ఉందని చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అది ఎంతవరకు వాస్తవం అనేది ఎవరికి తెలియదమ్మా. ఇది కేవలం ఒక బంజారా బిడ్డ మీద కుల వివక్షతోటి జరుగుతున్న దాడి. ఇది ఈరోజు కొంతమంది మీడియా మిత్రులు మీడియాలో ఎట్లా వస్తుందంటే అది వేరే విధంగా ట్రోల్ చేస్తారు. ఒక కుల వివక్షతోటి ఒక బంజారా బిడ్డ మీద అబండాలు వేసి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. మంగ్లీ పాత్ర ఎక్కడైనా రాతపూర్వకంగా అయినా కానీ ప్రత్యక్షంగా అయినా కానీ ఎక్కడైనా ఉందా? అటువంటి ఎవిడెన్సే మన సుబ్బారావు అడ్వకేట్ గారు ఎక్కడైనా తెచ్చి మరి మన బాధితులు ఎవరైనా వచ్చి ఎవిడెన్స్కి ఇట్లా మన స్టూడియోకి ఎవరైనా తెచ్చి ఇచ్చారా? అటువంటి సందర్భంలో మరి ఇట్లాంటిది మొత్తం ట్రోల్ చేస్తురంటే అదొక పెద్ద కుట్ర, మంగ్లీ పైన జరుగుతున్న కుట్ర. ఇప్పుడు మీరు అన్నారు ప్రపంచవ్యాప్తంగా తెలుగు పాడుతుంది, హిందీ పాడుతుంది, మలయాళం, వేరే వేరే భాషలో పాడుతుంది అని మీరే అంటారు. కాబట్టి అటువంటి బంజారా బిడ్డ వేరే వేరే విధాలుగా అన్ని భాషలో పాడి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్న మంగ్లీబాయ్. అటువంటి మంగ్లీబాయ్కి ఈరోజు కుట్రపూరితంగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు.